దశాబ్దాల పోరాటం సాకారమై 12 ఏళ్లైంది. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతమంది అమరులయ్యారు, ఎన్ని కుటుంబాలకు ఓదార్పు లభించింది, అసలేమి ఆశించి వారు పోరుబాటు ఎంచుకున్నారు, వారి స్వప్నాలు సాకారమయ్యాయా? రేవంత్ సర్కార్ తెలంగాణ అమరుల విషయంలో ఎలాంటి న్యాయం చేయాలనుకుంటోంది? ఆంధ్రతో తెలంగాణ విలీనం తర్వాత ఎడతెరిపి లేకుండా జరిగిన పోరాటాన్ని చరిత్రకారులు 2 భాగాలుగా విడదీశారు. అయితే మలిదశ పోరాటం ఇటీవలి కాలంలో జరగటం ఒకటైతే, రాజకీయంగా కాంగ్రెస్ ఒక కంపల్షన్లో కూరుకుపోవటం మరో కారణం. ఇలా మలిదశ పోరాటం తెలంగాణ సాకారాన్ని ముద్దాడింది. కానీ తొలిదశ ఉద్యమం ఇంతకన్నా ఉధృతంగా సాగిందంటారు ఆనాటి ఉద్యమకారులు. 1969 నాటి కాల్పుల్లో 369 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వమే అధికారికంగా పేర్కొంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత అందులో నుంచి కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చింది. మిగతా వారికి పలు కారణాల చేత ప్రభుత్వం సహకారం అందలేదు. అంతేకాదు, కనీసం ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవం కూడా దక్కలేదంటారు ఆనాటి ఉద్యమకారుల సంఘాల నాయకులు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 జూన్ 14న అసెంబ్లీలో 1200 మంది ప్రాణాలు బలి తీసుకున్నారని ఆనాటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత విడుదల చేసిన అమరవీరుల జాబితాలో 459 మందికి మాత్రమే చోటు కల్పించారు. ఆ తర్వాత 2020 వరకు విడుదల చేసిన పలు జీవోల్లో దాదాపు మరో 125 మందిని అమరవీరులుగా గుర్తించింది. మొత్తంగా 585 మంది అమరులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మిగతా 615 మందికి సంబంధించి వివరణ ఇవ్వలేకపోయింది. ఇక అమరుల కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగం, 10 లక్షల రూపాయలు, వ్యవసాయం చేసుకునే వారికి సాగు యోగ్యమైన భూమి ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అందులో కొందరికి 10 లక్షలు, మరికొందరికి ఉద్యోగాలు ఇచ్చిన భూమి, ఇండ్లు మాత్రం ఎవ్వరికీ దక్కలేదు. మిగిలిన అమరులను తక్షణమే గుర్తించాలని, ఆ కుటుంబాల సంక్షేమం కోసం మార్టిర్స్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని, స్వాతంత్ర్య సమరయోధులకు కల్పించిన సౌకర్యాలన్నీ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ ఇవ్వాలని అమరవీరుల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. మలిదశ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతాచార్య అమరత్వం తర్వాత తెలంగాణలో నైరాస్యం అలుముకుని ఆత్మ బలిదానాల పరంపర కొనసాగింది. ఉస్మానియా విద్యార్థులే కాకుండా ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, నిరుద్యోగులు, కుల సంఘాల నుంచి వచ్చిన వారు ఎంతో మంది ఉద్వేగానికి లోనై ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలు చేసుకున్న వారు కొందరైతే గుండెలు పగిలి చనిపోయిన వారు మరికొందరు. విద్యార్థి దశలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొని చదువును కంటిన్యూ చేయలేక, తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేక ఆ తర్వాత ఎటూ కాకుండా పోయిన వారు మరికొందరు. కేసులు బుక్కై ఉద్యోగాలకు పనికి రాకుండా పోయిన వారు మరికొందరు. ప్రాణత్యాగం చేయబోయి అవయవాలు కోల్పోయి అవిటివాళ్లుగా దుర్భరంగా బతుకుతున్న వారు ఇంకొందరు. కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి ప్రభుత్వ ఉద్యోగులే ఆత్మహత్య చేసుకున్నారంటే ఆనాటి ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చంటారు ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిన అమరుల్లో కొన్ని కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందింది. ఇంకొన్ని కుటుంబాలకు సర్కారు కొలువులొచ్చాయి. అయితే ఇలాంటి చేయూతకు నోచుకోని కుటుంబాలు చాలానే ఉన్నాయి. లబ్ధి విషయం పక్కన పెడితే గుర్తింపుకైనా నోచుకోని కుటుంబాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మందికి పైగా చనిపోయిన చాలా మందిని ప్రభుత్వం గుర్తించకపోవటానికి ఎఫ్ఐఆర్ వంటి తగిన ఆధారాలు లేకపోవటమే కారణమంటారు. ఫలానా సూసైడ్ కేసు జెన్యూన్ అవునా కాదా అన్న అనుమానంతో లిస్టులోకి ఎక్కని పేర్లు చాలానే ఉన్నాయంటున్నారు. అలా చాలా మంది మరణాలు మిస్సింగ్గా మిగిలిపోయాయి. మరోవైపు అమరుల కుటుంబాలను ఆదుకోవటానికి ప్రభుత్వం తరపున ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి తెరమీదకు వచ్చింది. ఆ బోర్డు ద్వారా అన్ని కుటుంబాలకు వివిధ రకాల ప్రభుత్వ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికీ 585 మందికి ప్రభుత్వ సాయం అందింది. అయితే రాష్ట్రం ఏర్పడే నాటికి 1200 మంది చనిపోయారని అంచనా వేసుకున్న ఆ ప్రకారం ఇంకా 615 మందికి ప్రభుత్వం నుంచి సాయం అందాల్సి ఉంది. అమరవీరుల కుటుంబాలకు సాయం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి ఎవరు అర్హులు లేకున్నా, ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాపారం చేసుకుంటామంటే అందుకు ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. వ్యవసాయం చేసుకుంటామంటే వారికి భూమిని సమకూర్చాలని చెప్పారు. ఇంకా సదరు కుటుంబ సభ్యులు తమ కుటుంబం నిలబడటానికి ఏం కోరుకుంటారో దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో ఉన్న అమరవీరుల కుటుంబాల జాబితా ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఏం కావాలనే విషయంపై స్వయంగా దృష్టి పెట్టాలని సూచించారు.
ఆర్థిక సాయాన్ని ఏమాత్రం జాప్యం లేకుండా అందించాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా వెంటనే కలెక్టర్ల వద్ద పెట్టాలని ఆర్థిక శాఖ అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పిస్తోంది. తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించే పథకాలు కూడా అమల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాలకు 25,000 నెలవారీ గౌరవ పింఛన్ను ప్రభుత్వం అందిస్తోంది. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే హామీని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకాల పూర్తి వివరాలు, లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అనేది జిల్లా కలెక్టరేట్ల ద్వారా ప్రత్యేకించి జిల్లా సంక్షేమ శాఖ లేదా రెవెన్యూ శాఖల పర్యవేక్షణలో జరుగుతాయి. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి వారికి సముచిత స్థానం కల్పించింది ప్రభుత్వం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కుటుంబంలో ఒకరికి సైతం మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026 మేలో ఏర్పాటు చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం కొలువుదీరి 2.5 సంవత్సరాలు పూర్తయిన అమరవీరుల విషయంలో మాట నిలబెట్టుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో కొందరికి ఉద్యోగాలు, 10 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందినప్పటికీ చాలా మందికి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించి ఈసారైనా న్యాయం చేస్తుందా? ఎప్పటిలాగే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందో చూడాలి.